రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో పిల్లల్ని కూడా మిస్ అవుతున్నామన్నటువంటి బాధ కూడా టీచర్లో కనిపిస్తున్నట్టుందేమో. అందుకే పిల్లలతో పాటు కుటుంబాల్లో ఎలాగైతే జరుపుకుంటారో ఈ స్కూలే తమ కుటుంబంగా భావించినటువంటి ఆ టీచర్స్ కూడా పిల్లలతో ఒక సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం జనగామ జిల్లా కేంద్రంలోని శాన్ మారియా హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలే సంక్రాంతి పండుగ, ఆ పండుగను ఎంత కలర్ఫుల్ గా జరుపుకుంటారు. రంగురంగుల పతంగిలు, అలాగే రంగురంగుల రంగోలీలు, అలాగే మంచి ఒక పండుగ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తెలిసింది. కానీ స్కూళ్ళలో సెలబ్రేట్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్ గా మనం చూడాల్సింది. ప్రస్తుతానికైతే చాలా మంది చూస్తున్నాం మనం. ఒక్కసారి ఆ టీచర్లు, ఆ పిల్లలు, ఆ వాతావరణం చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందంటే ఇది పండుగ అంటే, స్కూల్ వాతావరణం అంటే ఇది. కాబట్టి మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ సంబరాలు స్కూళ్ళలో జరుపుకుంటూ వాళ్ళు కూడా ఎంత ఆనందానుభూతులకు లోనవుతున్నారో ఒక్కసారి మనకు తెలుస్తుంది. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాం మీకు. ఇంత మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే పిల్లలకు కూడా భవిష్యత్తు కల్చర్ కూడా తెలియాలి. ఆ కల్చర్ ని మీరు ముందే అందిస్తున్నారు. అంటే చదువుతో పాటు జీవన విధానాన్ని కూడా మీరు వాళ్ళకి అందిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం పండుగలు వచ్చినప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ వాతావరణం చూస్తే ఎట్లా ఉంది? అంటే ఇవాళ రేపు ఫ్యామిలీస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి సార్. అయితే పిల్లల్లో ఏంటంటే అందరూ చుట్టాలతో కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ చాలా తగ్గిపోయాయి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల. సో ఇట్లా అట్మాస్ఫియర్, మనం ఫెస్టివల్ అట్మాస్ఫియర్ తీసుకొస్తే ఏమవుతుందంటే పిల్లల్లో కూడా అంటే అందరు కలిసి ఉంటే ఇంత ఆనందంగా ఉండొచ్చు మనము అనేది. పండుగలు అసలు మన తెలుగు సాంప్రదాయంలో పండుగల ముఖ్య ఉద్దేశమే అది. ఎంత కష్టం వచ్చినా ఇలాంటి పండుగల్లో మర్చిపోయి అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. సో అలాంటి ఆనందాన్ని పిల్లలకి అందించాలని చెప్పి ఇక్కడ నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే స్కూల్ మనం చెప్తాం కదా, మినీ సొసైటీ అంటారు స్కూల్ ని. ఇక్కడ నేర్చుకునేవి వాళ్ళు వాళ్ళ సొసైటీలో ఇంప్లిమెంట్ చేస్తారు. సో అట్లా అని ప్రతి ఒక్క పండుగని సార్, కుల మతాల భేదాలు తేకుండా ప్రతి ఒక్క పండుగని మేము ఇక్కడ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం. చూస్తుంటే మీరు మీ ఉత్సాహంగా చాలా బాగా జరిపినట్టున్నారు పండుగని. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ పండుగ వాతావరణం చూస్తుంటే? ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్త కొత్త డ్రెస్సులు మీకు వాళ్ళకు చూపించినటువంటి ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా వేసుకున్నామని చెప్పి రోజు యూనిఫామ్ వేసుకొచ్చేటువంటి వాళ్ళు ఇలా కలర్ఫుల్ సరికి వాళ్ళ ఉత్సాహం కూడా చాలా ఎక్కువ అయిపోయి ఆ అల్లరిలోనే కనిపిస్తుంది. ఆ అల్లరిని కూడా మీ పిల్లలు కూడా అట్లనే అనిపిస్తుంటుంది కదా. ఈ వాతావరణం చూస్తుంటే ఇంకా మీకు కూడా చాలా విషయాలు చేయాలనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం స్కూల్లో? చాలా సంతోషంగా ఉంది సార్. మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. మేము మా స్కూల్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఈ పిల్లల్ని చూసినప్పుడు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి సార్. మాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి పండుగ చేసుకున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రథమంగా మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ ప్రోగ్రాం అంతా వాళ్ళు నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేడం ఇప్పుడు దాదాపు ఈవెంట్ మేనేజర్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ప్రతి దాంట్లో మీ పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. స్టేజ్కి వచ్చింది అనేసరికి మేడం చాలా వరకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ వాతావరణం అంటే స్కూల్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ పిల్లల్ని ఫ్రీగా వదిలిపెట్టేశారు. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ మైండ్ సెట్ని ఫ్రీగా వదిలిపెట్టేశారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మేడం? యాక్చువల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యా, యాక్చువల్లీ మనం పిల్లలకి చెప్పాలి, ఐ మీన్ ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది. మా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినాడు కాబట్టి పంటలు అనేది రైతు చాలా కష్టపడి పంటలు అనేది పండించుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. సో అలాంటి ఫెస్టివల్ ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది పిల్లలకి చెప్పాలి కాబట్టి సో వాళ్ళకి తెలియాలి. సో న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ సపరేట్ అయ్యారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలియవు. సో కాబట్టి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా కాదు అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పడానికి మేము అన్ని దాదాపు నాట్ ఓన్లీ సంక్రాంతి విల్ సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్ టు ఇంకల్కులేట్ ఇన్ దెమ్ వాట్ ఎవర్ ద హ్యాబిట్స్ వీ ఫీల్ ఇన్ దట్. మేడం వాళ్ళు చెప్తున్నది కూడా చాలా, ఎందుకంటే ఇది ఒక మినీ సొసైటీ, ఇక్కడ నేర్చుకున్నది కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి సందర్భాన్ని కూడా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కుల మతాలకు అతీతంగా అంటే ఒక యూనిఫామ్ లోనే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లాంటి భేషజాలకు అలాగే వేరే ఆలోచనలకు తావియకుండా ఒక మంచి స్కూల్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. మేడం మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది స్కూల్ వాతావరణం చూస్తుంటే? ఇక్కడ పిల్లలు కూడా మీతో ఉంటారు, మీరు కూడా చైల్డ్హుడ్ నుంచి వచ్చేవారు కాబట్టి మేడం చెప్తున్నట్టు కూడా ఆ జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు ఎట్లాంటి అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నారు మీరు? సంక్రాంతి అంటే క్రాంతి అండి ఫస్ట్. సో ఈ సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మకర రాశిలో ప్రవేశిస్తాడు. సో ఆ సందర్భంలో మనం సంక్రాంతి అనేది జరుపుకుంటాం. సో ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ కూడా ఏదైనా కూడా క్వశ్చన్ మార్కే, ఇదంటే ఏంటి అదంటే ఏంటి. సో కాబట్టి శాన్ మారియా హై స్కూల్లో ముందస్తుగా జరుపుకున్నటువంటి సంక్రాంతి సంబరాలతో మా పిల్లలకు ఎంతో కొంత సంక్రాంతి అంటే ఒక అవేర్నెస్ని ఇచ్చాము అన్నది మా ఉద్దేశం. సో యాజ్ వెల్ యాజ్
సో సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా రైతులను ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మా పిల్లలకి భవిష్యత్తులో కూడా అందాలనేసి కోరుకుంటూ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకసారి పిల్లల్ని కూడా చూద్దాం. ఒకసారి పిల్లల్ని చూస్తుంటే ఆ వాతావరణం చూడు ఎంత ఆహ్లాదకరంగా, ఎప్పుడూ లేని విధంగా ఒక కలర్ఫుల్, అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కేరింతలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇక దాదాపు ఆ పిల్లల్ని చూస్తుంటే కూడా ఆ సంబరాలను కూడా అంబరాన్ని విధంగా కేకల్ని ఆ టెంట్ కూడా ఎగిరిపోయేట్టుంది. ప్రస్తుతానికి సార్ చెప్పండి సార్, పండుగను చూడాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా పిల్లలకు అందించాల్సి ఉంటుంది, జీవన విధానాన్ని కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడమే వాళ్ళకి అది. అంటే చదువు అనేది ఉద్యోగాల్ని మనకు అంటే జీవితానికి భరోసా ఇస్తుంది, కానీ జీవన విధానం అనేది ఒక తన్మయత్వాన్ని కూడా మనకు అందిస్తుంది. కాబట్టి ఎట్లా అనిపిస్తుంది పండుగ వాతావరణాలు, అందులో మన సాంస్కృతికంగా ఉండేటువంటి పండుగలు కూడా కొన్ని ప్రత్యేకత సంతరించుకుంటాయి. అందులో సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యంగా మనం జరుపుకుంటాం. ఎట్లా ఈ ఇన్స్పిరేషన్ ఇంకా ఈ వాతావరణాన్ని కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. పిల్లలకు కూడా ఇంటి దగ్గర కూడా ఇంత మంచి వాతావరణం అయితే క్రియేట్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. కానీ సంక్రాంతి పండుగలకు గొబ్బెమ్మలు, అలాగే పతంగులు, అలాగే పొంగలి, భోగి మంటలు అన్ని మీరు స్కూల్లో క్రియేట్ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ జ్ఞానాన్ని కూడా పిల్లలకి మీ ఆలోచన విధానం ద్వారానే అనిపిస్తున్నది. అయితే మా సెయింట్ మేరియా స్కూల్లో ఈ సంక్రాంతి, దసరా ఉత్సవాలు, గ్రాండ్ పేరెంట్స్ డే, మదర్స్ డే, అది తర్వాత క్రిస్మస్, తర్వాత రంజాన్, అన్ని ఫెస్టివల్స్ సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము నిర్వహిస్తాము. తర్వాత మా ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి మా స్టాఫ్, మా మేనేజ్మెంట్ సహకారంతో మరి ఎవ్రీ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మా డ్రాయింగ్ మాస్టర్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఏ వాతావరణానికి అనుగుణంగా అదే వాతావరణానికి అనుగుణంగా డ్రాయింగ్ చేసి చెప్పేవాడు. ముఖ్యంగా మకర సంక్రాంతి గురించి చూస్తే మా ఉత్తరాయణ, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మనకు సూర్యుడు వచ్చినప్పుడు దక్షిణాయనంలో దేవతలకు రాత్రిగా ఉంటుంది, 6 నెలలు రాత్రి. తర్వాత ఉత్తరాయణకు వచ్చినప్పుడు దేవతలకు అది పగలు. ఆ పగలు వాళ్ళు ఎప్పుడైతే అది రాత్రి నుంచి పగలు లేచారో అప్పటి నుంచి మనం వాళ్ళకు ప్రార్థన చేసుకొని మన కోరికలు మనము నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగను గ్రాండ్గా చేసుకొని ఈ 6 నెలల కాలం పెద్ద పెద్ద పండుగలతో ముగించడం జరుగుతుంది. అది మెయిన్గా మన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఫెస్టివల్ చాలా అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులన్నీ అందరూ కలిసి వాళ్ళ అది టెన్షన్స్ అన్నీ పోడగొట్టుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేస్తారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి దేవతలకు అని చెప్పన్నారు. దాదాపు ఏంటంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం ఈ పండుగలు చేసుకోవడానికి కూడా మీరు చెప్తున్నట్టు చాలా అద్భుతంగా వర్ణించారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి సార్, వాతావరణాన్ని చూస్తుంటే పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, పండుగలు వస్తే ఏంటంటే పిల్లలు కూడా కావాలని కోరుకునేది. ప్రతిరోజు మాకు పండుగ వస్తే, హాలిడేస్ వస్తే ఇంటికి ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ మీరు ఇంటి దగ్గర ఆ హాలిడేస్ ను మరిపించే విధంగా మీ స్కూల్లోకి వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. అట్లాంటి వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అయింది సార్. ఎట్లా అనిపిస్తుంది పండుగల ఉద్దేశం మీరు చెప్పండి ఒకసారి. పండుగలు మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. పిల్లలకి స్కూలు అంటే పాఠశాల స్థాయి నుండే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు అనేటువంటివి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము దాన్ని పాటించాలి అనేటువంటిది మనము మొదటి సమాజం ఇక్కడ స్కూలు, ఈ పాఠశాలలోనే వీళ్ళందరినీ మనము ఆ విధంగా తయారు చేసి రేపు సమాజంలోకి పంపిస్తే సమాజంలో కూడా మంచి సమాజం ఏర్పడుతుంది. మన పిల్లలు కూడా మంచిగా తయారవుతారు. మన ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎలా ఉంటాయో వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే బాల్యదశ నుండే మనం వాళ్ళకి అన్ని విధాలుగా మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. అందులో జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి మా సెయింట్ మేరియా పాఠశాలలో మా యాజమాన్యము, తర్వాత మా యొక్క ఉపాధ్యాయ బృందము అందరం కూడా పిల్లలకు ఏదో ఒక నూతనత్వాన్ని వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళవన్నీ జీవితంలో పాటిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని మేము ఇటువంటి కార్యక్రమాలు, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సారు కూడా ఏ పండుగ యొక్క ప్రాముఖ్యతకు తగినటువంటి
అనేటువంటి ఆ యొక్క క్రియేటివిటీ అనేది చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పండుగలు అనేటువంటివి ఆ యొక్క దాని చిత్రాన్ని చూస్తేనే అర్థమవుతుంది పిల్లలు చాలా పండుగలు అనగానే సంతోషపడే విధంగా వాళ్ళు ఒక ఉత్సాహాన్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటి పిల్లలు బాగా తయారైతే సమాజంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత మనకు పాతకాలంలో అయితే చాలా మనకు కొన్ని పాత్రలు కనబడేది, హరిదాసులని, తర్వాత గంగిరెద్దుల వాళ్ళని, అవన్నీ కూడా రోజు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటిని మనం మళ్ళొకసారి చూసే విధంగా పిల్లలు మనం అందరం కూడా వాళ్ళకు మరొకసారి అటువంటి ఆ యొక్క కార్యక్రమాలను కూడా చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ బాల్య జీవితంలో మనం అందరం కూడా ఎంతో సంతోషంగా గడిపినాం. ఇప్పుడు వాళ్ళ జీవితంలో కూడా అటువంటి సంతోషాన్ని వాళ్ళు గడుపుతుంటారు. ఒక్కొక్కరి జీవితాల్లో కొన్ని జ్ఞాపకాలు ఘట్టాలు మనకు జీవితాంతము సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి పిల్లలందరినీ కూడా మేము చాలా ప్రోత్సహిస్తూ వాళ్ళకు తగినటువంటి విధంగా శిక్షణలు ఇస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్తున్నట్టు నిజంగా సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నటువంటి సమయంలో కొన్ని ఎగ్జిబిషన్లు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది మాత్రము మన పాఠశాలల్లో పిల్లలకి మన స్కూల్లోనే అంటే కూడా ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గానే, ఇది కూడా విద్యా విధానంగానే వాళ్ళకు ప్రాక్టికల్ గా. కాకపోతే హరిదాసులు అలాగే గంగిగోవులు ఇక్కడ ఇట్లాంటి వాతావరణం కూడా రేపు ఎగ్జిబిషన్ లో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అన్నటువంటి ఆవేదన సార్ చెప్తున్నారు. సార్ చూస్తే తెలుగు మాస్టర్ లెక్క కనిపిస్తున్నారు మాకు. కానీ सर आप बोलिए सर, ये संक्रांति फेस्टिवल के बारे में कुछ बोल सकते हैं क्या सर आप? हम इंग्लिश से बात करें? Yes, you can. Yes, it's wonderful to see how the school institution has grown from strength to strength in terms of not just educating the children but also seeing that culturally they also get educated in terms of their experience, their exposure, in terms of the festivals, not just with Sankranti but be it any festival. We have students coming from all backgrounds and basically they are just being brought up from the religion that they come from, but once they come to the institution they get educated and they learn the cultures of different regions that is there. It's nice to see that there's full cooperation amongst the staff and students, and it's nice also to have the press that comes here and sees the benefit and the rewards that we are reaping, and we really welcome you and we thank you so much sir for coming and sharing your thoughts and getting us to express the joy that we in San Maria built. Thank Sir, you. I think where are you? From Calcutta. I'm from West Bengal, Calcutta. Have you ever been seen Sankranti festival? No, it's only when I've joined over here that I've actually seen Sankranti. There is no festival like Sankranti. No, in Calcutta we don't have festival of Sankranti. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఉత్తర భారతదేశం నుండి కూడా టీచర్లు వచ్చారు, కానీ వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్ ని కూడా చూసి వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు మనం చూస్తుంటాం, ఫారినర్స్ కూడా వస్తుంటారు కొన్ని కమ్యూనికేషన్ డ్రివెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళు భారతదేశాన్ని మొత్తం తిరుగుతుంటారు. ఆ పండుగల్ని కూడా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ప్రతి దాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. అసలు ఇంత కల్చర్, ఇంత గొప్పదనం మన దగ్గర ఉందా, అసలు ఒక భారతదేశంలో పుట్టడమే ఒక గొప్పదనంగా వాళ్ళు కూడా భావించే సందర్భాలు కూడా మనం అనేకం చూస్తుంటా ఉంటాము. సార్ ప్రస్తుతానికి అయితే మేడమ్స్ ఉన్నారు. మేడం మీరు తెలుగు టీచరేనా? ట్రెడిషనల్ అర్థం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మీరు ఈ వాతావరణం చూస్తుంటే? తెలుగు పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టీచర్గా నేను సాంప్రదాయంగా ఉండడం వల్ల నన్ను చూసి కూడా పిల్లలు నేర్చుకుంటాను. ఆల్మోస్ట్ నేను ఇలానే వస్తాను ఎవ్రీడే. సో అందులో ఒకటి పండుగలో భాగంగా పండుగలు వచ్చినప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా అందరు టీచర్స్ ఎలా ఉంటారంటే చాలా యాక్టివ్గా ఫీల్ అవుతుంటాం. ఆ ఫెస్టివల్ వస్తుంది, ప్రిపేర్ చేయాలి, పిల్లలకు తెలియజేయాలి, అసలు పండుగ వాతావరణం ఏంటో వాళ్ళకి తెలియజేయాలి స్వయంగా. ఆ విధంగా అని చెప్పేసి మేము స్కూల్లో కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తాము. మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్. అందులో భాగంగా ఏంటంటే పిల్లలకి అసలు కనుమరుగు అవుతున్నటువంటి సాంప్రదాయాలను తెలియజేయడమే మేము ఇక్కడ చేసేటువంటి ప్రోగ్రామ్ సార్. సో ఇది సంక్రాంతి ఫెస్టివల్ అంటే అందరికీ హాలిడేస్ అని మాత్రమే తెలుస్తున్నది, ప్రజెంట్ ఉన్న పిల్లలకి మాత్రము అలా కాదు. అసలు సంక్రాంతి అనేది ఎలా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం, దాని ప్రత్యేకతల గురించి కూడా మేము చక్కగా వివరిస్తాం సార్. క్లాస్ రూమ్ లో వివరిస్తాం, ప్లస్ ఇక్కడ స్టే దగ్గర కూడా మేము చాలా చక్కగా చెప్తాం పిల్లలకి. చెప్పండి మేడం, మీరు కూడా చాలా పిల్లలకి పిల్లలుగానే మీరు కూడా తయారు ఇచ్చారు. ఎందుకంటే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీకు కనిపించినట్టున్నాయి. ఎందుకంటే మేము కూడా అట్లానే వెళ్తా ఉంటాం ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు కూడా. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎందుకంటే ఇంత కలర్ఫుల్ అంటే ప్రతిరోజు సబ్జెక్టులు అవి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలతో పాటు పిల్లల సంతోషాలని కూడా మీ సంతోషంలో వెతుకుతున్నట్టు కనిపిస్తుంది మాకు ఇప్పుడు చూస్తుంటే. కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ వాతావరణం? పండుగ అంటేనే
ఫెస్టివల్ అంటేనే చాలా సంతోషంగా ఉంది సెలబ్రేట్ చేసుకోవడానికి. సంక్రాంతి అనగానే ఇక ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చాము. డ్యాన్సెస్ అండి, సకినాలు, పండుగలు, అప్పాలు, ఇవన్నీ సంక్రాంతి అంటే చాలా. ఎవరు చెప్పని సబ్జెక్ట్ మేడం చెప్పింది. పండుగలో పిండి వంటలు అనేది ప్రాధాన్యం. అందరూ మర్చిపోయారు. గొబ్బెమ్మలు అవివే చెప్తున్నారు, పిండి వంటలు ఎందుకంటే వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి. మేడం, ఈ పండుగలు చూస్తుంటే మనకేంటంటే ప్రతి స్కూల్లో దాదాపు రంజాన్తో పాటు క్రిస్మస్ అలాగే మిగిలిన పండుగలన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ కూడా ఏంటంటే పండుగల యొక్క వాతావరణం, ఒక సంస్కృతి సమభావాలు కూడా అన్ని కనిపిస్తున్నాయి. అందరూ టీచర్లు ఉన్నారు ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ రంజాన్తో పాటు మిగిలిన పండుగలు కూడా చేస్తుంటారు. ఎట్లా ఉంది మేడం? సమాజ నిర్మాణం జరగాలంటే అది ఇక్కడనే ఉండే మొదలు కావాలని చెప్పి అంటున్నారు. ఆ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా మిమ్మల్ని చూస్తుంటే మాకు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే ఇండియా హెరిటేజ్ రిచ్ కంట్రీ కదా, అందుకే అన్ని పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ మాకు తెలియంది కూడా ఇక్కడ ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేస్తున్నాను. అంతే. రంగోలీ కాంపిటీషన్, కైట్స్ అవన్నీ. మేడం, మీరు చెప్పండి. మీరు వాతావరణం చూస్తుంటే అంటే నిజంగా మనకేందంటే పండుగలు అంటే ఏదో కాదు, మన ఆనందానుభూతిని వ్యక్తం చేసుకునేటువంటి ఒక కార్యక్రమాలు ఇవన్నీ. అంటే ప్రతిరోజు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిరోజు పండుగే. అట్లాంటప్పుడు కొన్ని ప్రాకృతిక జీవన విధానంతో మమేకమైనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. లైక్ సంక్రాంతి, లైక్ క్రిస్మస్, లైక్ రంజాన్, అట్లాంటి పండుగలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ వాతావరణాన్ని కూడా మనం పిల్లలు అందించడానికి కూడా మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా చాలా గ్రేట్గా చూడొచ్చు. ఎట్లా అనిపిస్తుంది మేడం మిగిలిన పండుగలు, క్రిస్మస్ కానీ అలాగే సంక్రాంతి పండుగ కానీ రంజాన్ కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నాకు తెలియదు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేస్తారు. నేను లర్న్ అవుతూ పిల్లల్ని కూడా ఇలా కల్చర్ ఉంటుందా, ఇలా చేయాలా. క్రిస్మస్ అయినా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా, సంక్రాంతి అయినా, ఏదో నాకు రంజాన్ తప్ప నాకు వేరేది తెలియదు. ఇక్కడికి వచ్చి నేను చాలా నేర్చుకుంటున్నాను, చూస్తున్నాను సార్. కైట్స్ అంటే ఏంటి, పొంగల్ అంటే ఏంటి, ఎలా అవి ఎలా చేస్తారు అని నేను చాలా లర్న్ అవుతున్నాను సార్. అన్ని పండుగలు చేసుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అలా ఉండాల్సినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే నిజంగా భారతదేశం అంతా ఇక్కడే ఉన్నదా, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి మతాలు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కనిపిస్తున్నారు. అంటే మొత్తం జీవన విధానం భారతదేశం యొక్క కల్చర్ అంతా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి సార్ చెప్పండి సార్, ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే, ఎందుకంటే మొన్నే టూర్కి వెళ్ళి వచ్చినట్టున్నారు, ఆ వాతావరణము, ఆ పిల్లల సంతోషాన్ని కూడా, ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పిల్లలకి ఒక సబ్జెక్ట్లే కాకుండా వాళ్ళ ఆనందాన్ని ఎట్లా వ్యక్తం చేయాలన్న దాన్ని కూడా మీరు వాళ్ళ మనసుని పసిగట్టినట్టున్నారు. అందుకే మీరు ఇంత ఉత్సాహంగా జరుపుతున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? సార్, మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మేము మొదటగా మెయిన్ కరికులం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయగానే మేము అనుకునేది ఒకే రకంగా ఆలోచిస్తామండి. ఫస్ట్ మా పిల్లలకి నాట్ ఓన్లీ అకాడమిక్ సైడ్, కరికులంలో అన్ని రకాలుగా మా పిల్లలకి మేము అందించాలని మేము కోరుకుంటాం. నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్ సైడ్ కాకుండా మా పెద్దల నుంచి మాకొచ్చిన సాంప్రదాయాలు మా పిల్లలకి ఈ విషయంలో మేము అసలు కాంప్రమైజ్ అవ్వడానికి మేము చూసుకోము. మేము ఎంతైతే అకాడమిక్ విలువ ఇస్తామో అంతకంటే ఎక్కువ సాంప్రదాయాలకు ఇస్తాము. ఎందుకంటే మనము ఏకైకంగా ఇచ్చేది మన పిల్లల నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది సమాజం, సంస్కృతి, పెద్దలందు భక్తి భావనలు, అవన్నీ నైతిక విలువలు మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. దానిలో భాగంగానే మేము మా పిల్లల్ని అన్ని రకాలుగా ట్రిప్ కానివ్వండి, కరికులం కానివ్వండి, నాన్ కరికులం కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, మేము మొదటగానే అకాడమిక్ ఇయర్కి ఎంటర్ కాగానే మేము మొత్తం డిజైన్తోనే వచ్చేస్తాం. ఈ విషయంలో మా మేనేజ్మెంట్ అయినా మా పిల్లల తల్లిదండ్రులు ఎస్పెషల్గా వాళ్ళు మా కోఆపరేషన్ చాలా ఉంటుంది. మేము ఏ ప్రోగ్రామ్ చెప్పినా మాకంటే మొదలుగా మా పిల్లల తల్లిదండ్రులు మాకు బాగా కోఆపరేట్ చేస్తారు, మా టీచర్స్ కోఆపరేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ సార్. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ మీరు ఎందుకు టీచర్ ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. ఎందుకంటే పిల్లలతో పాటు బాల్యాన్ని కూడా మర్చిపోకుండా అంటే మళ్ళీ పిల్లలతో ఉండాలి. వాళ్ళు అంటే అన్ని జ్ఞాపకాలు కూడా జీవితాంతం మీరు ఉండడం కోసమే టీచర్ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను మాకు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. సార్ చెప్పండి సార్, పాపను పట్టుకున్నారు, మంచిగా వాతావరణం ఇదిదాకా పిల్లల గురించి అనుకుంటేనే మీరు ఒక్కరే మంచిగా మీ పాప పట్టుకొని బాగా చేస్తున్నారు సార్. వాతావరణం వరుస ఒకసారి మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం చూస్తుంటారు మీకు? ఏం లేదు సార్, ఇది 21st century సార్ మనకు. సో ఈ 21st century మొత్తం కూడా మనకు మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది. అంతా కూడా ఆన్లైన్స్, కంప్యూటర్స్ అదంతా చూస్తున్నారు. సో ఇప్పుడు పిల్లల్ని అక్కడి నుంచి ఎంతసేపు ఆ కంప్యూటర్ల నుంచి వాటి నుంచి తీసుకొని ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే అది కేవలం స్కూళ్ళ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఫెస్టివల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ వీఆర్ సెలబ్రేటింగ్ దేర్, అవన్నీ కూడా వాళ్ళని ఒక సన్మార్గంలో తీసుకుపోవడానికి, వాళ్ళ కల్చర్ యొక్క గొప్పదనాన్ని వాటన్నిటిని తెలియజేయడానికి ఇలాంటివి మాత్రం స్కూళ్ళలో చాలా అవసరం. ఒకసారి వాళ్ళు స్కూల్ లైఫ్ దాటి వెళ్ళారు అంటే వాళ్ళు ఐఐటి కానీ జేఈ కానీ ఎంత స్టడీలలో పడిపోయి ఈ కల్చర్ని అంతా మర్చిపోవాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్లో ఉన్నంత వరకైనా వాళ్ళకు ఉండాల్సినటువంటి బాధ్యత
బాధ్యతల్ని అవన్నీ కూడా గుర్తు చేస్తూ ఇలాంటి సెలబ్రేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మా మేనేజ్మెంట్ని మేము ఖచ్చితంగా గుర్తించాలి. ఓకే, నిజం సార్. మాకు అనిపిస్తుంది ఏంటంటే పిల్లలు ఏ వయసులో ఏవి అందించాలో అన్నీ అందిస్తున్నారు. మీరు చెప్పినట్టు ఐఐటి, జేఈ, ట్రిపుల్ ఇట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవంతా చదువు మీద పడతారు తప్ప మళ్ళీ ఇళ్ళకు రావడం కానీ కల్చర్ మెయింటైన్ చేయడం కానీ ఉండదు. చాలా గొప్ప విషయం చెప్పారు సార్. ఇక మనకు స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు మధు సార్ ఉన్నారు. సార్, ఇప్పటి వరకు వీళ్ళందరూ చెప్పింది ఒకటి, కానీ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం అనేది ఒకటి. చైర్మన్ సార్ మీకున్నటువంటి ఫెసిలిటీస్ మీకు కల్పించారు. దానికి చైర్మన్ సార్ కూడా అందరూ ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేయడానికి సార్ దోహదం చేస్తున్నారు. మీరు ముందుండి ఒక రథసారథిగా నడిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ వాతావరణం చూస్తుంటే? ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఆర్టీవీ శ్రేయోభిలాషులకి, మరి ఆర్టీవీ విశ్లేషకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేడు ఆధునిక ప్రపంచంలో పాశ్చాత్య సంస్కృతి అవలంబిస్తున్న రోజులలో ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ సోషల్ మీడియా ద్వారా ఎఫెక్టే కాకుండా మా పాఠశాలలో ప్రత్యేకించి ప్రతి పండుగకు సంబంధించిన అంశాలను ఇక్కడ చేరుస్తూ పిల్లలకు దాని విశిష్టతను వివరిస్తూ దానికి సంబంధించిన ప్రాముఖ్యతను వివరిస్తూ ఇటువంటి ప్రతి ఈవెన్ ఒక తెలుగు పండుగలే కాకుండా ప్రతి పండుగ అంటే రంజాన్, ప్రతి మతానికి సంబంధించినది రంజాన్, క్రిస్మస్, ఏ ఒక్క పండుగనైనా కూడా ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పిల్లలకు దాని గురించి తెలియజేస్తూ అంటే మనం ముందుగా మర్చిపోయిన రోజులలో అంటే గత రోజులలో చాలా విధాలుగా అంటే పండుగలను ఒకప్పుడు ఒక 5 రోజులుగా అభివర్ణించేది. ఈ రోజు అది రాను కాస్త 3 రోజులకు కుదించబడింది. అది భోగి, సంక్రాంతి అయితే భోగి, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ. అసలు భోగి అంటే ముందుగా ఇంట్లో ఉన్న పాత వస్తువులను కాకుండా అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంటే మన శరీరంలో కానీ మన జ్ఞాపకాలలో ఉన్నటువంటి చెడును ఆ మంటలలో వేస్తూ ఆ మంటల్లో కూడా మన చెడును దహించి వేసే విధంగా నూతనంగా మన నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే విధంగా భోగిని జరుపుకుంటాము. సంక్రాంతి అంటే సంక్రమణం అనేది అంటే దక్షిణాయనం నుంచి వెళ్ళి సూర్యుడు ఉత్తరాయణం చేరేటువంటి దానినే మనం సంక్రాంతిగా అభివర్ణిస్తున్నాము. మరియు మరొక ముఖ్య పండుగ అసలు తెలుగులో అసలు సంక్రాంతి కన్నా కనుమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో. ఎందుకంటే మూగ జీవులైనటువంటి జీవులకు మనం పండుగ అసలు ఎక్కడ కూడా జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని అంటే ఎటువంటి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మూగ జీవులకు మనం ఆరాధించే పండుగను కనుమగా అభివర్ణిస్తుంటాము. మూగ జీవులకు పండుగ చేసి వాటిని పూజించి అంటే అది ఒక సంవత్సరం అంతా మన ఆ కష్టాన్ని మనం తీసుకున్న రోజులలో కూడా అటువంటి వాటికి పూజించే విధంగా మనం ఇవాళ కనుమను కూడా చేస్తున్నాము. మరీ ముఖ్యంగా మా పాఠశాలలో ప్రతి పండుగను వివరిస్తూ పిల్లలకు ప్రతి ఆ పండుగ గురించి ప్రాముఖ్యత తెలియజేస్తున్నాము. దీనికి మాకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మంచి సహకారం అందించడంతోనే మేము ఈ విధంగా ముందుకు సాగగలుగుతున్నామని చెప్తున్నాం. ముఖ్యంగా మా పిల్లలు ప్రతి పండుగలో ఉండండి అంటే పార్టిసిపేషన్ విధంగా అయినా కానీ లాంగ్వేజ్ విధంగా అయినా కానీ చాలా పరిణితి చెంది ఉన్నారు. మాకు వాళ్ళ నుంచి సహకారం మేము చెప్పిన మా టీచర్స్ ఏదైనా గైడ్లైన్స్ ఇస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాటి పండుగల విశిష్టతను తెలియజేసుకుంటూ మేము ఒక అకాడమిక్ పరంగా కాకుండా అంటే అడ్మినిస్ట్రేషన్గా కాకుండా అకాడమీకే కాకుండా మిగతా విషయాలపైన సామాజిక విలువలను నేర్పిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, సమాజ విలువలు అంటే పై తరగతిలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులను పెద్దలను ఎలా గౌరవించే అటువంటి విషయాలు కూడా మేము ఇక్కడ నేర్పిస్తున్నాము. ముఖ్యంగా ఇటువంటి అవకాశాన్ని మాకు మా మేనేజ్మెంట్ చాలా ప్రతి విషయంలో చిన్న విషయంలో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ప్రోత్సహిస్తూ మా వెనుకుండి మమ్మల్ని నడిపిస్తూ ఈ ఒక సమాజానికి ఒక ముందడుగుగా మా శాన్మార్య విద్యార్థులు వెళ్ళాలనే ఆలోచన మంచి దృక్పథంతో మా యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి సార్ గారు మరియు మేరీ నీరజ గారు మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా అధ్యాపకులను ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు ప్రతి విషయంలో చిన్న విషయాల్లో కాకుండా కానీ ప్రతి ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా వాళ్ళు మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మా విద్యార్థులను ఎప్పటికప్పుడు వాళ్ళను అంటే కాలానికి అనుగుణంగా అప్డేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మా టీచర్లను అభినందిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. పిల్లలకు నిజంగా ఈ కల్చర్ సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అంటే పండుగలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎందుకో ఒక సంతోషం కోసమే
చెప్పడమే కాకుండా దాని ఒక అర్థం ఉంది, ఒక మమేకమైనటువంటి జీవన విధానాన్ని చాలా ఎలాబొరేట్ గా సార్ వర్ణించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మనము సార్ వాళ్ళతో మాట్లాడము, ఇప్పుడు పిల్లలతో మాట్లాడదాము. అంతకంటే ముందు చిన్న పిల్లల్ని కూడా, ఎందుకంటే కిడ్స్ కి సంబంధించి కూడా మేడం చెప్తారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఎందుకంటే మీరు పిల్లలకి కూడా మీరు మాట్లాడుతుంటారు, మీరు నార్త్ ఇండియన్ సంబంధించిన నాకు అనిపిస్తుంది. ఎట్లా ఉంది మేడం పండుగ వాతావరణం చూస్తుంటే? Actually, we came from Manipur. In Manipur, we don't celebrate this festival. After coming here, we can see different types of festival. How Sankranti is festival, how children are enjoying. It's so good to be here. Okay, what is the difference between Manipur culture and Telangana culture? Could you find out it? Yeah, actually, Manipur is not only one religion. We have different types of religions. Almost like 30-40, so we have different like festivals, not same. But here when I come to Telangana, I find that only one religion. That's good. Okay, thank you madam. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళు మాట్లాడడానికి కూడా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు పండుగల గురించి. ఇప్పటి వరకు సార్ వాళ్ళు మీకు ఇంత గ్రాండ్ గా ఇంత ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు కదా, అట్లాంటప్పుడు ఈ వాతావరణం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? పండుగ గురించి మీకు తెలుసా? సంక్రాంతి పండుగ గురించి? సంక్రాంతి పండుగ అంటే రైతులు ముందుగా వాళ్ళు పండించిన పంటలను సంబురంగా తీసి అమ్ముకొని జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల పండుగ జరుపుకోవడం వల్ల మన ముగ్గుల పోటీలు, పతంగులు, ఇది ఒక పిల్లలకు ఒక ఆనందం లాంటిది. మాకు స్కూల్లో కూడా ఇలాంటి పండుగలు జరపడం వల్ల మాకు సబ్జెక్ట్స్ వీటన్నిటిపైన కంటే కొంచెం రిలీఫ్ అనేది కలుగుతుంది. ముగ్గుల పోటీలు ఇవన్నీ పెట్టడం వల్ల మాకు కొంచెం ఉత్సాహం అనేది కలుగుతుంది. ఫ్యామిలీస్ తో జరుపుకునే పండుగ వేరు, ఫ్రెండ్స్ తో జరుపుకునే పండుగ వేరు. ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం వల్ల పిల్లలకు కొంచెం మన కల్చర్ గురించి నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది. చెప్పమ్మా, నువ్వు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తే? కలర్ఫుల్, ఎప్పుడు యూనిఫామ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరు కలర్ఫుల్ గా అనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నలుగురు జరుపుకునే పండుగ. సో మేము మా స్కూల్ అందరం కలిసి అందరం జరుపుకుంటున్న పండుగ ఇది. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము రోజు ఇంట్లో జరుపుకునే పండుగను ఇక్కడ మా ఫ్రెండ్స్ తో కూడా జరుపుకుంటున్నాం. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో రంగోలీ పోటీ ఎవ్రీ కాంపిటీషన్ పెడతారు, దాంట్లో ప్రైజెస్ కూడా ఇస్తారు. దాని వల్ల మాకు మా స్టడీస్ నుంచి ఇక్కడ సైడ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పండుగను మాత్రం చాలా అద్భుతంగా చూస్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి. ఇక్కడ ఆ పొంగల్ అంటే దాదాపు భోగి మంటలు, పొంగలు, అలాగే ఇవన్నీ కనిపిస్తున్నాయి. కోడి పందాలకు గుర్తుగా ఇక్కడ ఇవి కూడా మనకు బొమ్మలు కూడా కనిపించారు. అంటే ఒక పండుగ వాతావరణం ఎట్లా ఉండాలో అంతా కనిపిస్తుంది. ఇక్కడ గంగిరెద్దు, ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ గంగిరెద్దును కూడా చూపిస్తున్నారు. డూడు బసవన్నలు కూడా కనిపిస్తున్నాయి. అరటాకు తోరణాలు, అలాగే మంచి మంచి ముగ్గులకు సంబంధించి కింద కూడా వేస్తూ ఉంటారు ముగ్గులు. కానీ అక్కడ మనకు ఒక ఎగ్జిబిట్ చేస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ ని ఎట్లా ఎగ్జిబిట్ చేయాలనేది కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ కైట్స్ కూడా ఉన్నాయి. అంటే సంక్రాంతి పండుగను ఎన్ని రకాలుగా వర్ణించాలో ఆ వర్ణన మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కొబ్బరి మట్టలు, అలాగే అరటి కొమ్మలు, అలాగే ఇక్కడ చూడు హరిదాసులు, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హరిదాసుల యొక్క సంకీర్తన కూడా మనకు కనిపిస్తుంది. ప్రతిదీ ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. పిల్లలకి సంక్రాంతి పండుగ అంటే ఈ డెమో చూస్తే వీళ్ళకి అర్థమైపోతుంది పండుగ వాతావరణాన్ని కూడా. పిల్లలు కూడా చాలా వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా చదువు ఒక్కటే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల్ని కూడా చెప్పడం గల వాళ్ళను కూడా, ఎందుకంటే ఆ పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఆ పౌరత్వాన్ని అనుభవించేటువంటి టైంకి వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు వచ్చేసరికి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకు చెప్పాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఫెస్టివల్స్ స్కూళ్లలో అలాగే ఇళ్లలో కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధర్మో రక్షిత అని చెప్పి కూడా గతంలో పెద్దలు చెప్పారు. ధర్మాన్ని రక్షిస్తే అది మళ్ళీ మనల్ని రక్షిస్తుంది అంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడితే అవి మళ్ళీ మనము పునరపి జననం పునరపి మరణం అన్నట్టు మళ్ళీ మనం పుట్టిన తర్వాత కూడా, చనిపోయి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి వాతావరణం మనకు అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాతావరణం నిత్య నూతనం చిరపురాతనం అన్నట్టుగా మనకు కనిపించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా స్కూళ్లలో కూడా ఇట్లాంటి వాతావరణాన్ని జరుపుకోవడాన్ని కూడా ఆర్టీవీ కూడా ఈ స్కూల్ యాజమాన్యాన్ని, అలాగే పిల్లల్ని, అలాగే టీచర్లని కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి వాతావరణం మిగిలిన స్కూళ్లలో జరుపుకుంటే వాళ్ళు చదువుల నుండి కొంత రిలీఫ్ అయి ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళి భావి భారత నిర్మాతలుగా కూడా మారేటువంటి ఒక అవకాశం అయితే ఇక్కడ ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. జనగామ శాన్ మేరియా స్కూల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.